1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. Hello English lovers, how are you all doing? Welcome to Pragna's online English classes. Hope all you people are doing great. So friends, I'm in front of you with a new concept. ఈ రోజు ఒక కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చేసాను. అయితే బిఫోర్ లెర్నింగ్ దట్ కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ నేర్చుకునే ముందుగా లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ విత్ ఎ వండర్ఫుల్ కోట్. ఒక అద్భుతమైన కొటేషన్ తో మన క్లాస్ ని స్టార్ట్ చేస్తాం. బికాస్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అప్స్ అండ్ డౌన్స్, డిమోటివేషన్స్, ఆల్ దీస్ ఆర్ క్వైట్ కామన్ ఇన్ అవర్ లైఫ్స్. మన లైఫ్స్ లో ఇలాంటివన్నీ క్వైట్ కామన్ గా జరుగుతూ ఉండేవి. మరి అలాంటప్పుడు ఒక మాట మనసుని మారుస్తుంది, అలాంటప్పుడు ఒక మాట మనిషిని మారుస్తుంది కదా. అలాంటి ఒక అందమైన మాట మీకోసం. ఎవ్రీడే ఈజ్ ఎ ఛాన్స్ టు లెర్న్. ప్రతిరోజు మనం నేర్చుకోవడానికి ఒక అద్భుతమైన ఛాన్స్ అంట. నిన్న మన జీవితంలోంచి వెళ్ళిపోయింది. సో ఈ రోజు, రేపు వీ హ్యావ్ మల్టిపుల్ డేస్. సో ఎవ్రీ డే ఈజ్ ఎ ఛాన్స్ టు లెర్న్. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మన స్కిల్స్ ని ఎన్హాన్స్ చేసుకోవడానికి, మనల్ని మనం కొత్తగా ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి ప్రతిరోజు ఒక ఛాన్సేనంట. సో ఎవ్రీ డే ఈజ్ ఎ ఛాన్స్ టు లెర్న్ న్యూ థింగ్స్. కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండడానికి, జీవితంలో ముందుకు వెళ్ళడానికి వీ హ్యావ్ మెనీ డేస్. ఎస్, సో కీపింగ్ దిస్ ఇన్ మైండ్, ఈ అద్భుతమైన మాటల్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు మనం మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన క్లాస్, మన కాంటెంట్ దేని గురించి ఉండబోతోంది అని అంటే, వెన్ ఎవర్ వి స్పీక్ లాంగ్వేజ్, మనం భాష మాట్లాడేటప్పుడు ఒక భాషకి అందాన్నిచ్చే కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఏంటా వర్డ్స్? వర్బ్స్ నేర్చుకున్నాము, స్ట్రక్చర్స్ నేర్చుకున్నాము, వాటిల్ని సెంటెన్సెస్ మధ్యలో పెడుతున్నాము, కొన్ని సెంటెన్సెస్ అయితే మనం మేక్ చేస్తున్నాం. బట్ వైల్ వి స్పీక్, మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మధ్య మధ్యలో కొన్ని పాజెస్ వస్తూ ఉంటాయి. ఈ కొన్ని పాజెస్ని మనం తొలగించుకోవాలంటే, ఈ పాజెస్ని బ్రేక్ చేసేయాలి అనంటే, లాంగ్వేజ్ ఫ్లో అలా వెళ్ళిపోతూ ఉండాలంటే కొన్ని లింక్ వర్డ్స్ అనేవి ఉంటాయి, లేదా కొన్ని కాన్వర్జేషనల్ ట్యాగ్స్ అంటూ ఉంటారు వీటిల్ని. చూడండి, మనం మాట్లాడుతూ నాకు తెలిసి అంటాం. మాట్లాడుతూ మధ్యలో నాకు తెలిసినంత వరకు అనాలి. మాట్లాడుతూ చూడు ఇలా అనాలి. అంటే ఇలా మధ్య మధ్యలో యూజ్ చేసే వాటిని ఏమంటాము? లింక్ వర్డ్స్ అంటూ ఉంటాం. కొంతమంది దీన్నే కాన్వర్జేషనల్ ట్యాగ్స్ అంటారు. కాన్వర్జేషన్ మధ్యలో యూజ్ చేస్తున్న కొన్ని ట్యాగ్స్. అయితే మరి ఇవి ఎలా ఉంటాయి? ఇలాంటివి ఉన్నప్పుడు మన భాష చాలా అందంగా ఉంటుందండి, చాలా ఫ్లవరీగా ఉంటుంది. సో ఇన్ ఆర్డర్ టు మేక్ యువర్ లాంగ్వేజ్ అపియర్ మోర్ ఫ్లవరీ, యూ షుడ్ నో సమ్ ట్యాగ్స్, యూ షుడ్ నో సమ్ లింక్ వర్డ్స్. కొన్ని లింక్ వర్డ్స్ అనేవి మనకు తెలియాలి. ఆ లింక్ వర్డ్స్ నేర్పించే ప్రయత్నమే ఈ క్లాస్. Okay friends, I'm Ujjwala from Pragna Spoken English Institute. Now we are going to start the session. Let's learn some link words. Konni link words నేర్చుకుందాము. The first link word that I have come up for you, మీకోసం నేను తీసుకొచ్చిన మొదటి లింక్ వర్డ్ ఏంటి అని అంటే as far as. మనం చాలా సందర్భాల్లో అంటాం, నాకు తెలిసినంత వరకు, నాకు గుర్తున్నంత వరకు, ఇలా వరకు అంటాం కదా. ఇలా వరకు అన్నప్పుడు మనం చెప్పాల్సిన మాట ఏంటి అని అంటే as far as. యాజ్ ఫార్ యాజ్. ఇప్పుడు దీనికోసం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. నాకు తెలిసినంత వరకు అతను ఈ కాంపిటీషన్లో కంపీట్ చేయబోట్లేదు. నాకు తెలిసినంత వరకు, అప్పుడు నేను ఎలా చెప్తాను? యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీఈస్ నాట్ గోయింగ్ టు కంపీట్. నాకు తెలిసినంత వరకు అతను కాంపిటీషన్లో పాల్గొనట్లేదు. నెక్స్ట్, నాకు గుర్తున్నంత వరకు నేను ఎప్పుడూ అతన్ని కలిసిందే లేదు. నాకు గుర్తున్నంత వరకు, ఇక్కడ వరకు అంటున్నాను చూడండి. నాకు గుర్తున్నంత వరకు అనడానికి as far as I remember, as far as I remember, I have never met him. నేను ఎప్పుడూ అతన్ని కలిసిందే లేదు. గుర్తున్నంత వరకు, as far as I remember. నెక్స్ట్, నాకు తెలిసినంత వరకు, లేకుంటే కొన్ని సందర్భాల్లో మనం చెప్తూ ఉంటాం, దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఫ్రేజ్, as far as I am concerned. అంటే నాకు సంబంధించినంత వరకు, నాకు సంబంధించినంత వరకు ఈ క్లైమేట్ చేంజ్ అనేది పూర్తిగా మనిషి చేసిన పనే. అవునా? వాతావరణంలో ఈ మార్పులు, ఇంత దారుణమైన మార్పులు, భూమి ఇట్లా మారిపోవడం, ఇవన్నీ మనిషి పనులు కదా. ఎస్, అప్పుడు నేనేమనాలి? నాకు సంబంధించినంత వరకు. అప్పుడు ఏమంటాను? యాజ్ ఫార్ యాజ్ ఐ ఆమ్ కన్సర్న్డ్. అతనికి సంబంధించినంత వరకు, యాజ్ ఫార్ యాజ్ he is concerned. సో సంబంధించినంత వరకు, as far as I am concerned, climate change is a man-made thing. క్లైమేట్ చేంజ్ అనేది, ఈ ప్రకృతిలో మార్పులు అనేవి మనిషి తీసుకొస్తున్నవే. ఇవంతా డిజాస్టర్స్ అన్ని. సో ఇలా వరకు అన్నప్పుడు as far as చెప్తాం
కదా, అర్థమైందా? నౌ లెట్స్ సీ సెకండ్ వన్. ఇంకొక లింక్ వర్డ్ చూద్దాం. చూడండి, అద్భుతంగా ఉంటాయండి. ఇలాంటివి యూజ్ చేసి మన భాష కనుక ఉంటే యువర్ లాంగ్వేజ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఫ్లవరీ. ఫ్లవరీ అంటే చాలా అందంగా ఆకట్టుకునేలా ఉంటాయన్నమాట. సి నెక్స్ట్ వన్. అన్నట్టు బ్రేక్ఫాస్ట్ చేశారా, అన్నట్టు పోయినసారి వీడియో చూసారా, ఇలా అనాలి మనం. అన్నట్టు అంటూ ఉంటాం మాటల మధ్యలో. ఇలా అన్నట్టు అనడానికి ఇంగ్లీష్లో ఏం చెప్పాలి? బై ద వే. బై ద వే అంటే అన్నట్టు. బై ద వే, హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ ప్రాజెక్ట్? అన్నట్టు మీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేసారా అన్నట్టు. నెక్స్ట్, బై ద వే, హౌ ఈస్ యువర్ ఫాదర్ డూయింగ్? బై ద వే అన్నట్టు నాన్నగారు ఎలా ఉన్నారు అనాలి. బై ద వే, హౌ ఈస్ యువర్ ఫాదర్ డూయింగ్? నెక్స్ట్, అన్నట్టు మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా అన్నట్టు. బై ద వే, ఆర్ యూ రెడీ టు లెర్న్? ఎస్. ఇలా అన్నట్టు అనాలంటే మనం ఇంగ్లీష్లో బై ద వే అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన మాట చెప్తాను చూడండి ఈ జనరేషన్ వాళ్ళ కోసం. బీ డయింగ్ టు. బీ డయింగ్ టు అనేది ఎప్పుడు యూజ్ చేస్తానంటే, నేను ఒక విషయానికి పరితపించిపోతున్నాను, అసలు పిచ్చి పట్టేస్తాను, పరితపించిపోతున్నాను అని చెప్పినప్పుడు మనం చెప్పాల్సిన మాట బీ డయింగ్ టు. చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను మిమ్మల్ని కలవడానికి పరితపించిపోతున్నాను. ఐఎమ్ డయింగ్ టు మీట్ యూ. మిమ్మల్ని కలవాలని పరితపించిపోతున్నా. ఐఎమ్ డయింగ్ టు మీట్ యూ. నెక్స్ట్, అతను ఆమెతో మాట్లాడడానికి పరితపించిపోతున్నాడు. హీ వాజ్ డయింగ్ టు టాక్ టు హర్. అతను ఆమెతో మాట్లాడడానికి పరితపిస్తున్నాడు. పరితపించు అనేది వచ్చినప్పుడు డయింగ్ టు, బీ డయింగ్ టు అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఒక్కసారి ఇంకొక చిన్న లింక్ వర్డ్ చూద్దాం. చూడండి, అయిందేదో అయిపోయింది, ఇప్పటికైనా మనం కొత్త కెరియర్ని స్టార్ట్ చేద్దాం. అయిందేదో అయిపోయింది, అయిపోయిందేదో అయిపోయింది అన్నప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఇనఫ్ ఈస్ ఇనఫ్. ఇనఫ్ ఈస్ ఇనఫ్. అయిందేదో అయిపోయింది. చూడండి ఎలా చెప్పచ్చు. ఇనఫ్ ఈస్ ఇనఫ్, ఐ వోంట్ బి క్వైట్ ఎనీమోర్. అయిందేదో అయిపోయింది, ఇంకా నేను సైలెంట్గా ఉండబోట్లేదు, వెళ్ళి చెప్పేస్తాను. ఓకే, అయిందేదో అయిపోయింది, ఇనఫ్ ఈస్ ఇనఫ్. నెక్స్ట్, అయిందేదో అయిపోయింది, ఇప్పుడు నేను విషయాన్ని రివీల్ చేసేస్తాను. ఇనఫ్ ఈస్ ఇనఫ్, ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ద మ్యాటర్. అంటే అయిందేదో అయిపోయింది అన్నప్పుడు ఇనఫ్ ఈస్ ఇనఫ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ లింక్ వర్డ్ చూద్దాం. మనం చాలా సందర్భాల్లో నిజానికి, వాస్తవానికి అనే మాటలు అంటూ ఉంటాం. నిజానికి, వాస్తవానికి ఇలా అనాలంటే ఆనెస్ట్లీ స్పీకింగ్, ఫ్రాంక్లీ స్పీకింగ్ లేదా టు బి ఆనెస్ట్ ఇలాంటి మాటలు చెప్తూ ఉంటాం. ఎస్, ఒకసారి ఎగ్జాంపుల్స్ చూడండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. నిజంగా చెప్పాలంటే నాకు ఆ కాన్సెప్ట్ ఏం అర్థం కాలేదు. ఆనెస్ట్లీ స్పీకింగ్, హీ ఈజ్ నాట్ ఎ రిలయబుల్ పర్సన్. వాస్తవానికి మాట్లాడాలంటే అతనేమి అంత నమ్మదగిన పర్సన్ కాదు, ఆధారపడదగిన పర్సన్ కాదు. నెక్స్ట్, టు బి ఆనెస్ట్, ఐ డోంట్ లైక్ హిస్ యాటిట్యూడ్. నిజం చెప్పాలంటే నాకు అతని యాటిట్యూడ్ అంటే పెద్దగా నచ్చదు. అంటే నిజానికి, వాస్తవానికి అన్నప్పుడు ఇలా యూజ్ చేస్తాం. నెక్స్ట్, అనుకుంటా. అనుకుంటా, అనుకుంటున్నా అని చెప్పాలి. అప్పుడు ఏమంటామంటే ఐ థింక్ అనేది చెప్తూ ఉంటాం. ఐ థింక్ హీ హాస్ ఫెయిల్డ్ హిస్ ఎగ్జామ్. అతను తన ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాడు అనుకుంటా. అనుకుంటా. నెక్స్ట్, ఐ థింక్ దే ఆర్ అన్హ్యాపీ విత్ ద అవుట్పుట్. వచ్చిన అవుట్పుట్ని బట్టి వాళ్ళు సంతోషంగా లేరనుకుంటా. అనుకుంటా అనడానికి ఐ థింక్ అనే మాట చెప్తూ ఉంటాం. నెక్స్ట్, ఐఎమ్ గ్లాడ్. ఐఎమ్ గ్లాడ్ అంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను అన్నప్పుడు ఐఎమ్ గ్లాడ్ అనేది చెప్తాను. చూడండి, ఐఎమ్ గ్లాడ్ ఐ మెట్ యూ అగైన్. నేను మళ్ళా మిమ్మల్ని కలిశాను, నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ గ్లాడ్ దట్ యు ఆర్ వాచింగ్ మై వీడియో. మీరు నా వీడియో చూస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ గ్లాడ్ యూ లైక్ దిస్ ప్రెజెంటేషన్. ఓ, మీకు ఈ ప్రెజెంటేషన్ నచ్చిందా? ఎస్, నాకు చాలా సంతోషంగా ఉంది, నేను చాలా సంతోషంగా ఉన్నాను అన్నప్పుడు ఐఎమ్ గ్లాడ్ అనేది చెప్తాను. నెక్స్ట్, కొన్ని సందర్భాల్లో చూడండి, చూడు అని ఇలా కన్నెర్ర చేసి చెప్తూ ఉంటాం. అప్పుడు ఏమనాలి అని అంటే లుక్ అని ఎప్పుడు చెప్తామంటే లుక్, ఐ డిడ్ంట్ మీన్ టు హర్ట్ యూ. నిన్ను హర్ట్ చేయడం నా ఉద్దేశం కాదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.